మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈరోజు మనం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మం. ఎందుకంటే రేపేదో జరుగుతుంది, ఎల్లుండి ఏదో జరుగుతుంది, ఇలాంటి విషయాల్ని మనం పూర్తిగా నమ్మటానికి ఇష్టపడం. ఎందుకంటే మనిషికి ఆనందము, సంతోషము ఇవి కలిగినప్పుడు ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్లే జరుగుతోంది, ఇదన్నిటికీ కారణం నేనే అని మహావిర్రవీగుతాం. ఎప్పుడైతే మనిషికి స్వల్పకాలంలో ధనము ఎక్కువగా వస్తుందో వెంటనే మనిషికి అహంకారం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మనిషికి అహంకారం అనేది మొదలవుతుందో అతని పురోగతి అనేది తగ్గిపోయి తిరోగమనం మొదలవుతుంది. తిరోగమనం అంటే ఎదుగుదల కాస్త పోయి తరుగుదల మొదలవుతుందన్నమాట. అంటే తాను బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఎలా ఉన్నా కూడా భగవంతుడు అనేవాడిని మర్చిపోకుండా పూజిస్తూ ఆయన్ని తన కోరికలు తీర్చమని ప్రాధేయపడుతూ అనేక రకాలైన మొక్కులు మొక్కుకుంటూ భగవంతుని మీద ఆధారపడ్డ మనిషి ఎప్పుడైతే ధనము అనేది అతని చేతికి వస్తుందో ఆ రోజు నుంచి అతను భగవంతుడు మినహా మిగతా అన్ని పనులు చేయడానికి ఇష్టపడతాడు. అంటే ఆ రోజు నుంచి భగవత్ కార్యాల వైపు దృష్టిని తగ్గించి ఇతర కార్యక్రమాలైనటువంటి వినోదాల వైపు కానీ, మరియు ఆహ్లాదకరమైన పరిస్థితులు కానీ, అనవసరమైన ఖర్చులు కానీ, అనవసరమైన మాటలు కానీ మాట్లాడుతూ తన జీవితాన్ని వృధా చేసుకోవటమే కాక తన యొక్క భవిష్యత్తుకు అవసరమైనటువంటి బంగారు బాట అయినటువంటి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని, భగవత్ సిద్ధాంతాన్ని దూరం చేసుకుంటూ ఉంటాడు. ఇలా దూరం చేసుకుంటూ కొంతకాలానికి అతను మరణావస్థకు వచ్చేటప్పటికి అప్పుడు అర్థమవుతుంది భగవంతునికి తాను ఎంత దూరం అయ్యాను అనే మాట అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మరణావస్థ అనేది అంటే మనిషికి తప్పనిది. పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. అది ఎవరైనా కావచ్చు. భగవంతునికి కూడా మరణం ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే కల్పాంతరంలో సృష్టి మొత్తం కూడా మునిగిపోయినప్పుడు భగవంతుడు కూడా నశించిపోతాడు అని మనకు పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనుషులుగా పుట్టినటువంటి శ్రీరామచంద్రుల వారికి అలాగే శ్రీకృష్ణుల వారికి కూడా మరణము అనేది తథ్యము, అనివార్యమైంది. మరి అటువంటి పరిస్థితుల్లో మామూలు మనుషులమైన మనం మరణము అనేది తథ్యము. మరి మరణం నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? మరణం నుంచి తప్పించుకోవటం అనేది అసాధ్యము. ఎందుకంటే మరణం నుంచి తప్పించుకోవటం అసాధ్యమని తెలిసినప్పుడు మనం శరణు వేడాల్సింది భగవంతుడినే. ఎందుకంటే మన విధిని రాసేది, మన తలరాతను మార్చేది భగవంతుడు మాత్రమే. కాబట్టి మన తలరాతను మార్చే ఆ భగవంతుణ్ణి మనం ఎల్లవేళలా కూడా ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన్ని కొలుస్తూ, ఆయనకి సంబంధించిన మంచి మంచి పనులు చేయటం వల్ల మన యొక్క ప్రారంభ కర్మ అనేది కొంతవరకు నశించి మనకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తుంది. దీనికి ఈ ప్రారంభ కర్మకు సంబంధించి ఒక చిన్న కథని చెప్తాం. ఎందుకంటే మనిషి పుట్టుక, చావు అనేది మన చేతుల్లో లేదు అనే చెప్పేదానికి వివరించడమే ఈ కథ యొక్క విశిష్టత. ఒకానొక ఊరిలో ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయంలో పరమేశ్వరుడు నిశ్చింతగా ఉండి చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఎంతోమంది వచ్చి భక్తులు ఆయన సేవించడమే కాకుండా దేవతలు కూడా వచ్చి అక్కడ ఆయన పూజిస్తూ ఉండేవారట. ఒక మహాశివరాత్రి నాడు ఆ యొక్క దేవాలయానికి బ్రహ్మ, ఇంద్రుడు, అలానే అనేక మంది దేవీ దేవతలు అందరూ కూడా వచ్చి పరమశివుణ్ణి దర్శనం చేసుకుని పూజించి వెళ్తూ ఉన్నారట. ఆ కరెక్ట్గా ఆ యొక్క శివాలయం ఎదురుకుండానే ఒక చెట్టు మీద ఒక పాల పెట్ట కూడా ఉందట. అరే అందరూ దేవీ దేవతలు వస్తున్నారు, పరమశివుని దర్శనం చేసుకుంటున్నారు, విడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో యమధర్మరాజు కూడా ఆ దేవాలయంకి వస్తూ ఉంటే ఆ పెట్ట ఆయన ఎదురు పడితే ఆయన దాన్ని చూసి ఒక నవ్వు విడిపోయట. సహజంగా బ్రహ్మదేవుడు, ఇంద్రుడో, వరుణుడో, అగ్ని లేదు బ్రహ్మ, విష్ణువు ప్రత్యక్షమయ్యి చూసి మనకితే మనకు చాలా అదృష్టం వస్తుందని మనం పొంగిపోతాం, జరుగుతుంది. యమధర్మరాజు అంటే మరణానికి సంకేతం. మరి అటువంటి మరణానికి సంకేతమైన యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు అంటే ఇక నాకు మరణం తథ్యము అని ఆ పెట్ట భావించింది.
అందుకు ఎట్టయినా సరే తన మరణాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో తమ యొక్క జాతికి రాజు అయినటువంటి గరుత్మంతుడి దగ్గరికి వచ్చి, అయ్యా గరుత్మంత, నువ్వే నన్ను రక్షించాలి అంది. దాని గరుత్మంతుడు ఏమైంది నీకు చెప్పమంటే ఆ యొక్క పిట్ట ఈ జరిగిన వృత్తాంతం మొత్తం అతనికి చెప్పింది. అప్పుడు గరుత్మంతుడు నవ్వి, నీకు చావు లేకుండా చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ పిట్టను తీసుకుని సప్త సముద్రాల అవతలటువంటి ఒక పెద్ద మహా అరణ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాన్ని భద్రంగా పెట్టి, ఇక ఇక్కడికి ఎవరు రాలేరు, నేను కాబట్టి దూరం వచ్చాను, నీకు మరణం లేదు అని చెప్పి మనలో వాయువు వేగంతో వచ్చి ఆ యొక్క దేవాలయం దగ్గరికి వచ్చాడు ఆయన. సరే జరిగింది. అందరూ దేవీ దేవతలందరూ స్వామివారిని దర్శించారు. శ్రీ మహావిష్ణువుతో పాటు అందరూ కూడా స్వామివారిని దర్శించారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గరుత్మంతుడికి, ఓహో, నేను ఆ పాలపిట్టని ఆ చెట్టు త్వరలో ఉంచే కదా, ఒక్కసారి దాన్ని తీసుకుని మళ్ళా వద్దామని చెప్పేసి మళ్ళా శతయోజనాలు దాటి ఆ చెట్టు అడవిలో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు త్వరలో ఆ యొక్క పిట్టను చూసేటప్పటికి అది చనిపోయింది. అతను ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, నేను ఇంత దూరం తీసుకొస్తే పిట్ట చనిపోవటం ఏమిటి అని ఆశ్చర్యపోగా ఆ సమయానికి నారదుడు అటుగా వచ్చాడు. నారదుడు చూసి, స్వామి ఇదేమిటి, అక్కడ ఉన్నటువంటి పిట్టని ఇంత దూరం తీసుకువచ్చి సముద్రం అవతల తీసుకువచ్చి ఆ యొక్క అడవిలో ఆ యొక్క మర్రి తట్టులో పెడితే కూడా ఎలా చనిపోయిందంటే, నారదుడు నవ్వి, నాయనా, ఈ యొక్క పక్షికి మరణము అనేది శతయోజనాలు అవతలటువంటి కారడవిలో మర్రి చెట్టులో ఉందని బ్రహ్మ నొసటన రాశాడు. మేమంతా కూడా నిన్న ఆ యొక్క పరమశివుని దర్శించేటప్పుడు ఈ పిట్ట అంత దూరం ఎలా వెళ్తుంది, అక్కడ ఎలా ఉండగలుగుతుంది, అక్కడ ఎలా మరణిస్తుందని ఆశ్చర్యపోయాం. కానీ నువ్వేం చేశావంటే నువ్వే ఆ పిట్టను తీసుకుని శతయోజనాలు దాటి ఆ యొక్క చిట్టడవిలో ఆ మర్రి చెట్టు త్వరలో నువ్వే ఉంచావు అని చెప్పి నారదుల వారు చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయట. అంటే మనిషికి మరణము అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో చెప్పటం అనివార్యము, అది ఏ స్థితిలో కలుగుతుందో కూడా చెప్పడం అనివార్యము. అనివార్యమైనటువంటి ఈ క్రియను మనము మరల సిద్ధాంతం కానీ దాన్ని పక్కకు నెట్టివేసేది కానీ అవకాశం లేదు. కాబట్టి ఆ మరణాన్ని తప్పించుకునే అవకాశం ఎటు లేదు. కాబట్టి మరణమైన సునాయాసంగాను మంచిగాను మరణిస్తూ ఊర్ధ్వలోకాలకి చేరే అవకాశాన్ని మనకు కలిగించిన భగవంతుని ప్రార్థించాలి. అలాగే ఊర్ధ్వలోకాల్లో కూడా మనం మంచి సద్గతిని పొందాలని భగవంతుని ప్రార్థించాలి. అలా భగవంతుణ్ణి ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ అల్ప ఆయువు అంటే మనకు జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుంటాం. మానవుడి జీవితకాలం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో మహా బతికితే 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు బతుకుతారు. ఈ 80 నుంచి 90 సంవత్సరాలు బాల్యము, యవ్వనము, వార్ధక్యము అన్నీ పోతే మహా అయితే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనిషి గట్టిగా బతుకుతాడు. మరి ఈ 15 నుంచి 20 సంవత్సరాల మధ్య కూడా ధనగర్వంతో అనేకమైన వ్యామోహాలతోటి ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడం కోసమని, అధికారాల కోసమని, డబ్బు కోసమని పంతాలు, పట్టింపులు, బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహితులు అందరినీ విరోధం చేసుకుంటూ బతికే కన్నా కూడా మనకున్నంతలో భగవత్కార్యాలు చేసుకుంటూ భగవంతుని సన్నిధి పూజించుకుంటూ దాన ధర్మాలు చేస్తూ సత్కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడు తప్పక మనకు మంచి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు, సద్గతిని ఇస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, మరియు పునర్జన్మను కూడా మంచి జన్మగా చేస్తాడని మన కర్మ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఎప్పటికీ ఉంది, రేపు ఉంటుంది, ఈరోజు ఉంటుంది. దాన్ని మనం అన్వయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటే మనం చేసే పనులు కూడా మంచిగా ఉంటాయి, మన పునర్జన్మ కూడా మంచిగా ఉంటుందని చెప్తూ స్వస్తి.